దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క సాయంకాల సమయమందు దేవుని వాక్యం ద్వారా మీ ముందుకు వచ్చిన సంతోషం. న్యూ జెరూసలేం మినిస్ట్రీస్ ద్వారా దైవజనులు రమేష్ బాబు ద్వారా ఈ యొక్క వర్తమానం ద్వారా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మినిస్ట్రీకి మొత్తానికి మా యొక్క ధన్యవాదములు, కృతజ్ఞతలు. ప్రియమైన సహోదరి సహోదరుల ద్వారా దేవుని యొక్క మహాభాగ్యం కొరకై ఈ సాయంకాల సమయమందు మీ మధ్య కృపా ఆరాధన వరము ద్వారా వాక్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దైవజన్ రమేష్ బాబు వారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదములు. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన మొదలు పెట్టుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సకలాశీర్వాదములు కారణభూతుడైన మా ప్రియ పరలోకం తండ్రి, నీ పరిశుద్ధ గణనామానికి వేలాది వందనములు, స్తోత్రములు. ఇదిగో ప్రభువా, ఈ సాయంకాల సమయమందు న్యూ జెరూసలేం మినిస్ట్రీస్ ద్వారా లైవ్ ప్రోగ్రాంలో వీక్షిస్తున్న కుటుంబ సభ్యులకి, దైవజనులకి, సహోదరి సహోదరులందరికీ కూడా నీ యొక్క కృప అనుగ్రహం ద్వారా బలపరచండి. నీ యొక్క చక్కని వాక్యం ద్వారా వర్తమానంతో మా ఆత్మీయ ఆహారం దయచేస్తున్నాం, ఆశపడుతున్నాం. ఏదైనప్పటికీ కూడా ఈ సాయంకాల సమయం ముందు నీ యొక్క కృప ఆరాధన ఆవరణం ద్వారా మేమందరం బలపరుచుకొని దేవుని యొక్క ఆరాధనలోని నీ యొక్క కృపను బట్టి వీక్షిస్తున్న జనులందరూ కూడా ఆశీర్వాదకరంగాను న్యూ జెరూసలేం మినిస్ట్రీ యొక్క ఆరాధనలోను రేపు జరగబోయే ఉపవాస ప్రార్థనలో కూడా నీ కృపకము నుంచి దైవజనులు రమేష్ బాబు గారి యొక్క కష్టమును, ఆయన యొక్క ప్రయాసను, నీ యొక్క వర్తమానం ద్వారా ఆయన ఎంతో ప్రయాస భారంతో నీ పరిచర్య విషయంలో బలపడుతున్న అనేక మంది దైవ సేవకులు బలపరుస్తూ ఆ యొక్క న్యూ జెరూసలేం యొక్క మినిస్ట్రీస్ని బలపరుచుకుంటూ రేపు జరగబోయే ఉపవాస ప్రార్థనలో కూడా నీ కృప ఉంచమని, అదేవిధంగా ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా నీ యొక్క కృపను మామయ్య ఉంచమని యేసు పరిశుద్ధం అడిగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ యొక్క మన మధ్య ఉన్నటి బిడ్డలు వచ్చి పాట పాడినట్లయితే సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. సిద్ధిలను నేను సిద్ధముగా చేసుకో, సిద్ధిలను నేను సిద్ధముగా చేసుకో. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. కాలం బహు కొంచెమేగా నీకై ప్రభు వెచెనుగా, జాగు చేసెనేమో నీ కోసమే. కాలం బహు కొంచెమేగా నీకై ప్రభు వెచెనుగా, జాగు చేసెనేమో నీ కోసమే.
సిద్ధమేనా ఇకనైనా సంధింపయేసురాజుని త్వరపడుమా సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా యేసు వచ్చువేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలచెదవా యేసు వచ్చువేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా సిద్ధమేనా ఇకనైనా సంధింపయేసురాజుని త్వరపడుమా సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన పుస్తకం నుండి 177 పాట పాడుకుందాం. నా హృదయములోని మాటలే నా కనులకు కాంతి రేఖలు, నా హృదయములోని మాటలే నా కనులకు కాంతి రేఖలు, కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచు వలె కృపను కురిపించితివి, మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచు వలె కృపను కురిపించితివి, విచారమును కొట్టివేసి విజయానందముతో నింపినావు, నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు, విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి, విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి, అగ్నిశోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు, ఆర్వని జ్వాలగా చేసి దీప స్తంభముపై నన్ను నిలిపినావు, నీ
కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. పవిత్రాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకే, పవిత్రాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకే, పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు. సిద్ధపడుతున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే సంతోషం, బిడ్డలు మంచిగా పాడారు. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ గారు మోహన్ గారు వచ్చి ఇలా కూర్చున్నట్లయితే బాగుంటుంది. అలాగే చిన్న పాట ద్వారా మనం చదవబడదాము. అలా కూర్చోండి. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవాస్యమైనది నీ శాసనములు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవాస్యమైనది నీ శాసనములు. రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను, నీ రాజ్యదండముతో నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవాస్యమైనది నీ శాసనములు. ప్రతి వాగ్దానము నా కొరకేనని, ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. ప్రతి వాగ్దానము నా కొరకేనని, ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనత దీర్ఘాయువు దయచేయువాడవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనత దీర్ఘాయువు దయచేయువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవాస్యమైనది నీ శాసనములు. పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించుచున్నావు నీవు. పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించుచున్నావు నీవు. ప్రగతి పాదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరు కలిగించువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవాస్యమైనది నీ శాసనములు.
నిత్య సియోనులో నీతో నడుచుటకు నిత్య నిబంధనతో నాతో స్థిరపరచుచున్నావు నీవు. నిత్య సియోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు నీవు. మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞాన విజ్ఞానతో నన్ను నింపువాడవు. మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞాతి విజ్ఞానతో నన్ను నింపువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య, నిత్య జీవాస్యమైనది నీ శాసనములు. రద్దు చేసితివి ప్రతివాది తంత్రములు, నీ రాజ్యదండముతో నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య, నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య. హల్లెలూయా. అలాగే మా మధ్య ఉన్న మోహన్ గారు ఓ పాట పల్లవి చరణ టైం లేదు కదా. పాటల పుస్తకం నుండి నిజమైన ద్రాక్షాబలి నీవే, నిత్యమైన సంతోషము నీలేనే అనే పాట పాడుకుందాం. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లివి నీవే,
నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. హల్లెలూయా. సమయవాసం అవుతుంది కాబట్టి వాక్యానంలోకి వెళ్ళే ముందు చిన్న ఆరాధన చేసుకుని వెళ్దాం. అందరూ కూడా లేచినటువంటి అయితే ఆరాధన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు ఇదిగో తండ్రి నీ లైవ్ ప్రోగ్రాం ద్వారా తండ్రి న్యూ జెరూసలేం యొక్క మినిస్ట్రీస్ ద్వారా మేమందరం కూడా లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి ప్రత్యేక వందనములు స్తోత్రములు ప్రభావ, నీకే వందనములు స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి ప్రోగ్రాం యొక్క వీక్షిస్తున్న ప్రతి ఒక్క దైవజనులు దీవించండి. దూరాన సమీపాన్ని ఎందరైతే దేవుని మాటలు ఆలకించడానికి సిద్ధపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీవించి నీకే స్తోత్రం స్తోత్రమయ్యా. అన్ని వేళలా అన్ని సమయాల మాతో ఉండవాడా, నీకే స్తోత్రం 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 అయ్యా. నీ కృప మాపై ఉంచిన ఆయన, నీ కృప చూపించి తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అన్ని వేళలా అన్ని కాలాలో నన్నాదరించావు, అన్ని వేళలా అన్ని కాలాలో నన్నాదరించావు, నన్ను ఆదరించావు, నన్ను అభిషేకించావు, నన్ను ఆదరించావు, నన్ను అభిషేకించావు. యేసయ్యా 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 యేసయ్యా. నేను ఒంటరిని కానెన్నడు, నీ కృప నాకు తోడుండగా. నేను ఒంటరిని కానెన్నడు, నీ కృప నాకు తోడుండగా. యేసయ్యా 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 యేసయ్యా. నీ కృప తప్ప నాకేది లేదయా, నీ కృప తప్ప నాకెవరు లేరయ్యా. అవును ప్రభువా, నీ కృప తప్ప మాకేమీ లేదయ్యా. నీ కృప మాపై ఉంచినందుకు నీకు వందనములు తండ్రి. ఇదిగో తండ్రి లైవ్ ప్రోగ్రాం ద్వారా అనేక ప్రాంతాలను వీక్షించిన ప్రతి ఒక్క దైవజనులు దీవించండి. ఇదిగో తండ్రి దూరాన సమీపాన ఎందరైతే దేవుని మాట్లాడినారు వాళ్ళందరూ దీవించిన ఆయన. అనేక కార్యక్రమాలు బట్టి దైవజనులు రమేష్ బాగా తలంపు బట్టి తండ్రి వారిని దీవించిన ఆయన. ప్రత్యేక స్థానం నుండి ఆయన ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైనా వినాలి, దేవుని యొక్క పరిచర్య బలపడాలని విధానంతో ఇలా లైవ్ ప్రోగ్రాం ద్వారా అనేక మందికి వర్తమానం పంపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయా నీకే తండ్రి ఆరాధనకి యోగ్యుడా, నీకే స్తోత్రమయ్యా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రాలుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రాలుడా. ఆరాధనకు యోగ్యుడా, నీకే స్తోత్రమయ్యా. నీ కృప చెప్పున మమ్మల్ని నడిపించే విధానం బట్టి నీ వాక్యం ద్వారా మనం బలపరిచి ఈ ఆరాధన అంతట్లో కూడా నువ్వు మమ్మల్ని నడిపించమని విడుకుంటూ ప్రభువా మమ్మల్ని కనికరించండి. క్రీస్తు మమ్మల్ని కనికరించండి. ప్రభువా మమ్మల్ని కనికరించండి. క్రీస్తు మమ్మల్ని కనికరించము. ప్రభువా మమ్మల్ని కనికరించండి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం తీసుకుని పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన పుస్తకం నుండి 8వ కీర్తన మన మధ్య పాస్టర్ గారు ఉన్నారు, చదివినట్లయితే బాగుంటుంది.
కీర్తనల గ్రంథం నుంచి 8వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశము నీ మహిమ కనుపరచుడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తెచ్చుకున్న వారును మన నీకు విరోధం బట్టి బాలుని యొక్కను చంటి పిల్లల యొక్కను స్థుతులను మూలముగా నీ ఒక దుర్గమును స్థాపించున్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసి చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు కలిగి చేసిన చంద్ర సూర్యచంద్రులను కాదు, నీవు మనుషులను జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రులను దర్శించుటకు వాడు ఏపాటి వాడు. దేవుని కంటే వాని కొంచెము తక్కువే అని చేసి ఉన్నావు. మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. 6 నీ చేతి పని అయిన మీద వాటిని అధికారం ఇచ్చున్నావు. గొర్రెంటి కంటే నన్ను అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్రము వృక్షములను ఉన్నావు. 6 సముద్ర మార్గములో సంచరించు వాటిని వాని పాదక్రియల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందట నీ నామము ఎంత ప్రభావం గలది. ఈ వాక్యం ఎంత పరిణించాక దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే పత్రిపాక్షిభాగం కింద మన మధ్య ఉన్న పాస్టర్ మోహన్ గారు వచ్చి అపోస్తలుడైన పౌలు ఏపీసీ సంఘానికి రాసిన 6వ అధ్యాయం 10 నుండి 17 వరకు చదివినట్లయితే బాగుంటుంది. ఈ ఆరాధన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 17 వచనాలు చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుచు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమున వానిని ఎదిరించుము. సమస్తము నెరవేర్చిన వారై నిలువబడ్డకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టితోనూ నీతియను మైమరుపు తొడుగుకొని పాదమునకు సమాధాన స్వార్థ వలన సిద్ధ మనసును తొడుగుకొని నిలువబడుడి. ఈ పరిశుద్ధ వాక్యము మన వెనుకడిలో దేవుడు ఆశీర్వదింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఇంతవరకు కూడా ప్రభువా ఈ ఆరాధనలో మీరు మాతో ఉండి ప్రభువా పాటల ద్వారా నాయన ఆరాధన జరిగించడం ద్వారా ప్రభువా వాక్యాన్ని చదువుట ద్వారా నాయన మీరే మహిమ పొంది ఉన్నారు నాయన. మరి నీ దాసుడు ప్రభువా రాజ్ కుమార్ గారు నాయన ఈ సమయంలో ప్రభువా నీ పాదాల చెంతకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. మరి ఈ చదవబడినటువంటి వాక్యాలు ప్రభువా నీ దీనదాసుడు నాయన విత్తుచుండగా ప్రభువా పరిశుద్ధాత్మిక శక్తిని బలాన్ని దయచేయండి నాయన. మరి మేము దురాత్మలను ఎలాగ ఎదిరించాలి, ఈ లోకంలోని ప్రధానులను ఎలాగ ఎదిరించాలో ప్రభువా వాక్యం ద్వారా ప్రభువా ఆ బిడ్డలో ఉండి మాట్లాడమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. అలాగే ప్రభువా
వింటున్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిని కూడా నాయన నీ పరిశుద్ధాత్మ యొక్క కావలిలో ఉంచండి. విత్తుచున్న ప్రతి మాట కూడా ప్రభువా వారి యొక్క హృదయంలో ప్రభువా భద్రపరుచుకొని ఏ విధంగా అయితే జీవించాలో అటు రీతిగా వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభువా. ఈ దినమంతా కాచి కాపాడారు, మాకు శరీరానికి కావలసిన ఆహారాన్ని దయచేశారు ప్రభువా. అటు రీతిగా ప్రభువా నీలో కూడా ఉండి నాయన మా ఆత్మ ఆనందముతోనూ సంతోషముతోనూ మా ఆత్మ మీలో ఎదిగే విధంగా ఈ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని ఇదేన ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని త్వరలో రాబోతున్నటువంటి మా రక్షకుడు విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. బైబిల్ తీసుకొని ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం మీద పంచుకున్న భాగ్యం ఇచ్చిన దేవా దేవునికి ముందుగా వందనాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు రమేష్ బాబు గారికి, వారి టీంకి నా యొక్క ప్రత్యేకమైన యొక్క ధన్యవాదములు. ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి చదవబడిన వాక్యాల్లో నుండి మనం ధ్యానం చేసుకున్నట్లయితే దేవుని యొక్క మహాప్రభావం బట్టి ఈ లోక సంబంధించమైన కార్యాలు ఏమైనా ఉన్నాయో, జరుగుతున్న పరిస్థితులను బట్టి ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాము. గతంలో లాగా అందరికి కూర్చుని చేసుకునే విధానాలు లేవు ఇప్పుడు. ఎందుకంటే గత వారంలో కూడా రాజమండ్రిలోని కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు. ఏంటి అనే విషయం అంటే మందిరాల్లోనే ఎక్కువ మంది ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఎక్కువ మంది ఉండేలాగైతేనే 2 ఆరాధన చేసుకోవాలి, అంతేగాని ఎక్కువ మంది ఉండి బలల మీద 4-3 కూర్చోడానికి వీల్లేదు అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా క్షమించాలి. ఏదైనప్పటికీ కూడా జరుగుతున్న కాలం బట్టి, దేవుని యొక్క ప్రణాళిక బట్టి, దేవుని వాక్యాలు మనందరం కూడా ఇలా లైవ్ ద్వారా చూస్తున్నందుకు చాలా సంతోషం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, సృష్టి కోసం మనం చెప్పినట్టు ఆలోచించినట్లయితే ఒకరోజు గడవాలి అంటే సాధారణ విషయం అయితే కాదు. ఎందుకంటే ఉన్న సమయాలు బట్టి ఆదివారం కలిసింది, మరలా ఆదివారం రావాలంటే ఆదివారం వచ్చేది. అది రావాలంటే సైన్స్ చెప్పినట్టు, శాస్త్రం చెప్పినట్టు భూమి దాని చుట్టూ తను తిరుగుతూ ఈ యొక్క సూర్యుని చుట్టూ కూడా తిరిగే పరిస్థితి అవుతే కానీ ఒక రోజు గడవదు. అయితే ఏదైనప్పటికీ కూడా అటువంటి పరిస్థితులు ఉన్న మన కాలంలోని దేవుడు మనతో మాట్లాడంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన 6వ అధ్యాయంలోని 12వ వాక్యం. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. చూసారండి, దేవుడు మనం ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంలో మనం పోరాడవలసింది ఎవరితో అంటండి? ప్రస్తుతం అయితే అధికార సంబంధమైన లోకంతోనూ లోకనాథులతోనూ
ఆకాశ మండలం దురాత్మలతోనూ దురాత్మ సమూహంతోనూ కూడా మన పోరాడే సమస్య వచ్చింది. ఈ రోజుల్లోని జరిగే కార్యక్రమాలు ఏంటంటే అదే విధంగా ఉన్నాయి. దేవుని మందిరంలో కూర్చుని ప్రార్థన చేసుకోవాలంటే అధికారులు, ఇప్పుడే కాదు ఆ రోజుల్లో కూడా జరిగే పరిస్థితి బట్టి అపోస్తలుడైన పౌలు ఈ యొక్క ఏపీ సంఘాన్ని చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క పరిచయం చేయాలంటే సాధారణ విషయం అయితే కాదు. ఈ రోజుల్లో అనేక మంది సేవకులు బయలుదేరు, అనేక సంఘాలు, అనేక మందిరాలు. ఆ రోజు దేవుని యొక్క వాక్యాలు బయలుపరచాలంటే చాలా భయంకరమైన పరిస్థితులు. బైబిల్ అందరి దగ్గర ఉండేది కాదు, కొంతమంది దగ్గర మాత్రమే బైబిల్ ఉండేది. అది ఎవరంటే రోమన్ క్యాథలిక్ సంఘం, ఆర్సిఎం అని అంటూ ఉంటారు. ఒక పోపు దగ్గర మాత్రమే పరిశుద్ధ గ్రంథం ఉండేది. ఆ అధికారుల దగ్గర మాత్రమే వాళ్ళు చెప్పిందే వేదం. ఆ యొక్క పోపు గారు వచ్చి ఆ నడుముకున్న ఒక తాడు ఉండేది, యొక్క దైవజనం వేసుకుంటుంటే నడుము తాడు, ఆ తాడు కింద కుర్చీలా ఉంటుంది కదా, ఆ కుర్చీకి తాళాలు ఉండి ఆ యొక్క పోపు వచ్చి ఆ పెట్టి దగ్గర తాళం తీసి అందులో బైబిల్ తీస్తేనే ఆయన చెప్పింది వేదం తప్ప వేరే ఒకరు చెప్పేది లేదు. అందులో ఏముందో మనకు తెలిసేది కాదు. అటువంటి పరిస్థితుల్లో ఇదిగో అయ్యా నా తండ్రి చనిపోయాడు, ఈ లోకం నుండి పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలంటే ఆ పోపు గారికి చెప్పాలి. ఆయన చెప్పింది ఒక వేదం. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని, వాళ్ళు చెప్పే అధికారులతో మనం ఉన్నామని జాగ్రత్త పడమని ఈ సంఘాలు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం మనం గ్రహించుకున్నట్లయితే, ఈ వాక్యం మనం జాగ్రత్త చదివినట్లయితే దీనిలో మనకు చాలా సత్యాలు ఉంటాయి. మీరు వినే ఉంటారు, మీరు చెప్పే వాక్యమే అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క సర్వాంధ్ర కవచం ధరించుకోవాలి. ఏంటి కవచం, ఎందుకు ధరించుకోవాలి అని ఆలోచించినట్లయితే, ఒక యుద్ధానికి వెళ్ళే వ్యక్తి మాత్రమే ఈ కవచాలు ధరించుకునేవారు. ఒక సైన్యాలకు యుద్ధానికి వెళ్ళేవారు మాత్రమే ఈ కవచాలు ధరించుకుని యుద్ధానికి వెళ్ళేవారు. ఎందుకు కవచం అంటే, అవతల వాడు వేసే బాణాలు కానీ, అవతల వ్యక్తులు కొట్టే కత్తి దెబ్బలు కానీ ఈ శరీరానికి తగలకుండా ఉండే విధంగా ఈ కవచాలు ధరించుకుంటూ వెళ్ళేవారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకంలో మనం ఎందుకు కవచాలు ధరించుకోవాలంటే శోధనలు జయించుకోవాలి. ఎందుకంటే మన కీర్తన చదివినట్టు మోక్షలు చదివినప్పుడు అందులో మాట ఉంది, దేవతల కంటే కొద్దిగా తక్కువగా చేసిన వాడే మనుషులని. దేవతల కంటే కొంచెం తక్కువగా చేసిన వాడే మనిషి అని. ఈ యొక్క దేవతలు, ఆ దేవతల సమూహం నుండి తోసిపోయబడిన వాడే శైతానుడు, కింద పడిపోయిన వాడే శైతానుడు. ఆ శోధన నుండి మనం జయించుకునే వాళ్ళంటే దేవుని యొక్క ప్రణాళిక మనపై ఉండాలి, దేవుని యొక్క వడంబడిక మనపై ఉండాలి. ఆ యొక్క పడిపోయిన వారిలోని యొక్క శైతాను ఒక్కడే కాదు, సమూహం పడిపోయింది. మనం అనుకుంటుంటాం సైతానుడు ఒకడే మనం గద్దిస్తున్నాడేమో, సైతానుడు ఒకడే మన మీద శోధిస్తున్నాడేమో అనుకుంటాం మనం. కాదు, సైతానుడు ఒకడే కాదు, వాడు సమూహం. ఈ మాట చూసినట్టయితే దైవజనం చెప్పిన చిన్న యొక్క కథ నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఏంటి ఆ మాట అంటే, ఈ యొక్క సాతాను గుంపు, ఈ యొక్క దెయ్యాల గుంపు ఒక దిక్కున చిన్న మీటింగ్ పెట్టుకుంది. ఏంటి ఆ మీటింగ్ అంటే, ఈ సంవత్సరంలో ఎవరైతే ఎక్కువ శోధన చేయించారో, ఎక్కువ బాధ పెట్టేవారో అటువంటి దెయ్యాలన్నీ గుంపు పెట్టుకుని, ఆ దెయ్యాలు ఏమంటే ఒక యజమాని ఆ సింహాసనం కూర్చుని, ఇవో సైన్యమా, ఈ సంవత్సరం మీ అందరికి కూడా ఎవరైతే ఎక్కువ మంది శోధించారో, ఎవరైతే ఎక్కువ మందిని శోధన చేశారో వాళ్ళకి బెస్ట్ అవార్డు ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఒక ఆస్కార్ అవార్డు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఏమేమి పని చేశారో చెప్పండి అని ఆ యొక్క సాతాను యజమాని ఆ యొక్క సాతాను గుంపులు అడుగుతూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి చెప్తూ ఉన్నారు, అయ్యా నేను కుటుంబంలో సమస్యలు రేపాను, అయ్యా నేను తల్లిదండ్రుల మీద గొడవలు పెట్టాను అని చెప్తూ ఉన్నారు. అది కాదు కూర్చో అంటుంటాడు. మళ్ళీ ఇంకో సాతాను లేపాడు, అయ్యా నువ్వు లేగు అని. నువ్వేం చేసావు ఈ సంవత్సరం? నేను పాస్టర్ల మధ్య గొడవ పెట్టాను. ఏం చేసావు? పాస్టర్ మధ్య గొడవలు పెట్టాను. అవునా? అయితే ఏమైంది?
పాస్టర్ మధ్య గొడవ పెడితే వాళ్ళిద్దరు ఇడిపోయారు. ఇతని దగ్గర ఉన్న జనం అంతా కొంతమంది తీసుకొని అదొక సంఘమైంది ఇదొక సంఘమైంది, 2 సంఘాలుగా అయ్యా, కానీ నువ్వు చేసింది కరెక్ట్ కదా, కూర్చో అంటాడు. నువ్వేం చేసావు అని అంటాడు. నేను భర్తల మధ్య గొడవ పెట్టాను అంటుంది. అయితే ఆ భార్య వచ్చి ఎక్కువ మందిలో పడి ఏడుతుంది దేవుని దగ్గర, ఇంకా ప్రార్థన చేస్తుంది ఆవిడ. కూర్చో అంటాడు. ఆఖరిని ఆ యొక్క చిన్న దెయ్యం, ఒక పొడి దెయ్యం ఉంటే ఆ దెయ్యానికి లేగొట్టి నువ్వేం చేసావు సంవత్సరం అని అడిగారు. అయితే ఆ దెయ్యం అంటూ ఉంది, ఏమంటుందంటే, నేను క్రైస్తులపై దాడి చేశాను. ఏం చేశానండి? ఏం చేసావు? శనివారం వాళ్ళ మందిరానికి వెళ్ళాలని సిద్ధపడుతూ ఉంటారు, చాలా సిద్ధపడతారు. ఆదివారం లెగ్గానే మందిరికి వెళ్ళిపోవాలని సిద్ధపడితే వాళ్ళ మనసును తొందర పెడుతూ ఉంటాను. కానీ ఆదివారం మందిరం వెళ్ళి టైం వచ్చినప్పటికీ వాళ్ళు వెళ్ళకుండా బద్ధకం ఏర్పాటు చేస్తాను, వాళ్ళకి బద్ధకం వచ్చేలా చేస్తాను. ఈ వారం రేపు వారం వెళ్తాను బద్ధకంగా ఉందని, లేదా వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు ఈ వారం ఎందుకులే వచ్చే వారం వెళ్దాంలే, అశ్రద్ధ. పిల్లలకు బాప్టిషన్ ఇప్పించాలంటే అశ్రద్ధ చేస్తుంటాను. ఈ సంవత్సరం కాదులే, ఇప్పిద్దాం, కంగారు లేదు, ఇంకా పెళ్లి వయసు ఉంది కదా, పెళ్లి బాప్టిషన్ ఇప్పిద్దామని. ఇటువంటి అశ్రద్ధ నేను ఆ క్రైస్తవులను కలగజేశానని చెప్తూ ఉంటుంది. ఆ దెయ్యాలు యజమాని శబాస్, క్రైస్తవులు కావాల్సింది ఏంటండి? అశ్రద్ధతో మంచి పని చేసావని ఆ దెయ్యాన్ని పొగుడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, దెయ్యమంటే మనం సాతాను ఒకటే అనుకుంటాం, కాదు. మనిషికి ఉన్న కోపమే సాతాను, మనిషికి ఉన్న క్రోధమే సాతాను, మనిషికి ఉన్న కామ క్రోమ మత ఓసలనే సాతాను. ఇటువంటి వాటితో దాడి చేస్తూ ఉంటుంది. ఇటువంటి శోధనతో దాడి చేస్తూ ఉన్నప్పుడు ఆ శోధనను జయించుకోవాలంటే మనకేం కావాలండి? ఏం కవచం కావాలి? సర్వాంగ కవచం కావాలి. ప్రియమైన సహోదరులరా, దేవుని వాక్యం జాగ్రత్త మనం ఆలకించినట్లయితే, దేవుని యొక్క ప్రణాళిక మనం ఆలకించినట్లయితే, ఆయన కృప నీపై రావాలంటే దేవుని యొక్క వాక్యంలోనే వెలగాలి. దేవుని వాక్యం ద్వారా బలపరుచుకోవాలి. ప్రార్థనని బలిపెట్టి నీ కుటుంబంలో కట్టుకోవాలి. విశ్వాసం కావాలి. కింద మాట్లాడుతున్నామండి 13లోని, అందుచేతను మీరు ఆపద్దినమందు వారి ఎదుటకు సమస్తము శక్తిమంతుడు దేవుడిచ్చు. ఎవరండి ఇది? దేవుడిచ్చు. మనిషి ఇచ్చేది కాదు, లేదా పాస్టర్ ఇచ్చేది కాదు, లేదా ఎవరో ఇచ్చేది కాకి ఇచ్చేది కాదు. ఇది దేవుడు తన ఇవ్వాలి. దేవుడు తను అర్పించలేదు. దేవుడితో మనం మొరపెట్టుకుంటే దేవుడు ఇస్తాడు. అది ఏంటి చేయండి, చదవండి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఏలైనగా పాదములకు సమాధాన సువార్తలను సిద్ధ మనసును జోడు తొడుక్కొని. చూసారండి, ఇక దేవుని మాటలు చెప్తున్నాడు ఇక్కడ. సిద్ధ మనసు, నీ మనసు ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. ఎందుకు సిద్ధపడాలంటే దేవుని వాక్యం కొరకు. ఇదిగో ప్రియమైన సహోదరులారా, ఈ సమయానికి లైవ్ ఇస్తామని కానీ చాలామంది సిద్ధపడిపోయారు. దేవుని వాక్యం ముందు లైవ్ ముందు కూర్చున్నారు. చాలా సంతోషం. మీరందరూ కూడా దేవుని మాట చాలా చక్కగా ఆలకించి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని సిద్ధ మనసు మీరందరికీ చాలా సంతోషం. దేవుని యొక్క కృపా కనికరం మీ అందరిపై ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదం మీ కుటుంబాలపై వస్తుంది. దేవుని కృప మీపై కుమ్మరించబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సిద్ధ మనసు మనకు కావాలి. అందుకే అన్నాడు ఆయన, మరొక ఏంటింది? విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణమన్నిటిని ఆర్పుటకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారండి, ఇవన్నీ మనం పొందుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటండి? విశ్వాసం కావాలి. ఈ వాక్యం అంతటి కూడా ముఖ్యమైన పదం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం లేనిదే సర్వాంగ కవచం రాదు, సమాధానం జోడు రాదు, ఇవేమి కూడా మనకు రావు. మనకి రావాలంటే ముందు మనకు కావాల్సింది విశ్వాసం. ప్రియమైన సహోదరులు, అది మనం చూసినట్లయితే యోహాను సువార్తలోని ఒక మాట ఉంటుంటుంది. ఒక ప్రధాన యాజకుడు, యోహాను సువార్త 4వ అధ్యాయం 47. యోహాను 4:47.
47. యేసు యోదయ నుండి గలిలేకి వచ్చినని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి తన కుమారుడు సావసిద్ధమైనడు కనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచమని వేడుకొనును. చూసారండి, ఒక ప్రధాని, సాధారణ వ్యక్తి కాదు, ఒక దేశంలో ఉన్న ప్రధాని వచ్చి ఎక్కడి నుంచి అండి ఎందుకు వచ్చాడంటే గతంలో అక్కడ ఒక విందు జరిగింది, కానాలో ఒక విందు జరిగింది. ఆ విందు జరిగినప్పుడు అక్కడ ద్రాక్షారసం లేకపోయిన సమయంలో యేసుక్రీస్తు వారు అక్కడ ఉండి ద్రాక్షారసాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయము ఈ యొక్క ప్రధాన యాజకుడు తెలుసుకున్నాడు. ఒక గొప్పవారు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన మరల అంటే కొద్ది దినముల తర్వాత జరిగిన విషయం ఇది. ఆయన మరంటే అప్పుడు వస్తున్నాడని గమనించి తెలుసుకుని ఈ యొక్క ప్రధానార్జకుడు అక్కడ అడిగాడండి, గలిలయలోని కానాకు అని తిరిగి వచ్చినని. అప్పుడు కపెర్నహూము ఒక ప్రధాని కుమారుడు గలిలయ నుండి కానా నుండి కపెర్నహూముకు వచ్చినని ఒక ప్రధాని కుమారుడు రోగంతో ఉన్నాడు. అతను అక్కడి నుండి వచ్చి అంటున్నాడు, అయ్యా యేసుప్రభు వారు, నా కుమారుడు చావు బతుకులో ఉన్నాడు, సావుకు సిద్ధంగా ఉన్నాడు, అతను మీరు వచ్చి కాపాడాలి, మీరు రావాలి, ఇంకో క్షణమో ఇంకో గడియో ఉంది, అతను చనిపోదాక సిద్ధంగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అందుకు యేసుప్రభు వారు ఏమంటారంటే, మీరు సూచక్రియలను యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. చూసారండి, ఏమంటారు, మీరు ఆ కార్యాలు చూడబట్టి ఇక్కడికి వచ్చారు, అయినప్పటికీ కూడా దేవుడు ఏమంటే విసర్జించుకోవట్లేదు. అతను అంటున్నాడు, సరే వెళ్ళు, నీ కుమారుడు బ్రతుకుతాడు, నీ కుమారుడు బ్రతుకుతాడు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బతుకున్నాడని. చూసారండి అంత చక్కని మాట చెప్తున్నాడైనా, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బతికే ఉన్నాడు అన్నాడు. మనమైతే అలా వెళ్ళిపోతామండి, వెళ్తామా? వెళ్ళాం. 18 ఇలా చెప్పాడు మాట, అవుతుందా అవుదా అని ఆలోచించు వెనకడుగు వేస్తూ ఉంటాం. కానీ ఇతను వెనకడుగు వేయలేదు, వెళ్ళాడు నడుచుకుంటూ. ఆ మనుష్యుడు యేసును తనతో చెప్పిన మాట నమ్మి, చూసారండి, నమ్మాడు, విశ్వసించాడు, ఆ మాటను గ్రహించగలిగాడు. గ్రహించి ఈ వ్యక్తి తిరిగి బయలుదేరాడు, ప్రయాణమయ్యాడు. వెళ్తున్న మార్గంలోని అతని సేవకుడు ఎదురుస్తూ ఉన్నాడు. వెళుచుండగా అతని దాసుడు ఎదురుగా వచ్చి, చాలండి, చూసారండి, దాసుడు ఎదురుగా వస్తున్నాడు. మనమైతే ఏమనుకుంటాము, సావుకుడు వచ్చేస్తాను అనుకుంటా అని ఆలోచిస్తూ ఉంటాము. కానీ చదవండి ఒకసారి మోహన్ గారు. బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. చెప్పగానే ఇతను ఆలోచించాడు. మనైతే ఆలోచిస్తాం, అలాగా బ్రతికాడా చాలు నాయన, ఇదిలాగా బ్రతికాడు ఇవ్వబడ్డా అని మనం వెళ్ళిపోతాం ముందుకి. కానీ ఆలోచించాం, ఇతడు ఆలోచించాడు. ఎస్, ఈ మాటకి బ్రతకడానికి కారణం ఏమంటే యేసుక్రీస్తు వారిని నమ్మి. అందుకే ఏమాడండి అతను, ఏ గంటకు వాడి బాగుపడి సాగిందని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరం వాడు పిలిచినని. చూసారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచం మీద పడుకున్న వ్యక్తి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, కదలలేకపోతున్నాడు, కంటి దెబ్బ చూడలేకపోతున్నాడు, చావుకు సిద్ధంగా ఉన్నాడు. అతను అన్ని ప్రయాసపడ్డాడు, కానీ దేవుని యొక్క మాట కోసం విశ్వసించాడు. విశ్వాసం బట్టి అతని దగ్గరికి వెళ్ళాడు, దేవుని మాటను తీసుకున్నాడు, తిరిగి బయలుదేరాడు. మరలా బతికాలేని ఆలోచించలే, దేవుడు చెప్పిన గడిని ఆలోచించాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఎలాంటి ఈ విశ్వాసం కావాలంటే మనకేం కావాలి? విశ్వాసం అనే డాలు పట్టుకోవాలని అన్నాడు. దేవుని వాక్యం అనే డాలు పట్టుకోవాలి, దేవుని వాక్యం అనే కవచం ధరించుకోవాలి, ప్రార్థన శక్తిని కుటుంబంలో కట్టుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని కృపను పొందుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎన్నుకున్నారు ప్రధాన యాజకులే. అతని యొక్క ప్రధానమంత్రి
అతను నడిచి వెళ్తుంటే అందరూ చూస్తారు, ఏంటి ఇతను ఎలా నడిచి వెళ్ళిపోతున్నాడు అని చూస్తారు. అటువంటి వ్యక్తి కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాడంటే ఎంత గొప్ప విషయం. ఒకనొక సమయంలో చాలండి, ఒకనొక సమయంలోని ఒక జక్కయ్య యేసుక్రీస్తుని చూడాలని అతనికి ఒక పాపాతుడు పనులు వసూలు చేస్తూ ఉండేవాడు. అతను అనుకున్నాడు ఎవరో యేసుక్రీస్తు అంట, ఆయన చాలా అద్భుతాలు చేస్తున్నాడంట, అతని దగ్గరికి వెళ్తే నా పాపం పోతుందని అతను తన ఇంట్లోని నిర్ణయం తీసుకొని బయలుదేరాడు. యేసుక్రీస్తుని చూడాలని ఆశపడ్డాడు. అయితే జక్కయ్య పుట్టివాడు కనుక దేవుని చూడలేని పరిస్థితి. జనమందరూ ఉన్నారు, గుమ్ముకుడు ఉన్నారు. ఎలా చూడాలనుకున్నాడు, చూడని పరిస్థితి. అయితే ఆ ముందుగా వెళ్ళి అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు నడుస్తూ వెళ్తూ జక్కయ్య కిందకి దిగిరా అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఏంటండి, కిందకి దిగిరా అని చెప్పిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, నీ ఇంటికి రక్షణ వచ్చింది. చూసారండి ఏం చెప్పారండి ఆయన, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకు ఆ మాట చెప్పాడు యేసుప్రభువారు? నీకు రక్షణ వచ్చింది జక్కయ్య నడిసి అనలేదే. జక్కయ్య నీకు రక్షణ వచ్చింది నడు అని చెప్పారా? లేదు జక్కయ్య నేను రక్షణ వచ్చింది వెళ్ళిపో అని చెప్పారా? లేదు, నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పడం కారణం ఏంటంటే, ఈ జక్కయ్య ఎక్కడ మారాడు, ఎక్కడ నిర్ణయం తీసుకున్నాడు? ఈ జక్కయ్య ఇంటిలో నిర్ణయం తీసుకున్నాడు. చూసారా, దేవుడు సర్వశక్తివంతుడు. అతని యొక్క పాపాలు అంతా తొలగించాడు, దోషాలు తొలగించాడు. నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పి ఆయన వెళ్ళాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క విశ్వాసం కావాలి. ఈ పుట్టుబడిన జక్కయ్య దేవుని విశ్వాసం కలిగి ఉన్నారు. అటువంటి విశ్వాసంలో మనం కొనసాగుతూ ఉండాలి. ఇటువంటి విశ్వాసంలో దేవుడి యొక్క ప్రణాళిక, అదే విశ్వాసంతో నేను పొందిన రక్షణ. నా యొక్క అనుభవంలో కూర్చోబెట్లయితే, నా యొక్క జీవితంలో కలిగినట్లయితే, నా జీవితమే ఒక పెద్ద సాక్ష్యమై ఉంటుంది. నా బ్రతికే ఒక ప్రణాళికే ఉంటుంది. ఒకనొక సమయంలో నేను చాలా భయంకరమైన పరిస్థితిలో జీవించేవాడిని. సమయం లేదు కాబట్టి వివరంగా చెప్పడానికి సమయం లేదు. దైవజనులు రమేష్ గారు ఇప్పుడు అవకాశం ఇస్తే నా సాక్ష్యాన్ని వివరిస్తూ ఉంటాను. అయితే ఏమైందంటే, చిన్నప్పటి నుండి దైవభక్తులు ఉన్నవాళ్ళమే, సంఘాలకు వెళ్ళేవాళ్ళమే. ఆర్షం సంఘంలో నేను ఉండేవాడిని. అందులో ఒక కేటగిస్ట్గా పనిచేశాను. ఒల్లూరు గ్రామాల్లోని అనేక గ్రామాల్లోని సేవకుడిగా పనిచేశాను. కానీ నాకు దేవుడు అంటే ఏదో సేవ చేస్తున్నాను, దేవుని వాక్యం చెప్తున్నాను తప్ప దేవుని కోసం నాకు తెలియని పరిస్థితి. వాళ్ళు చెప్పారు, పంపించారు, పరిశీలన చేస్తున్నాను, దేవుని సేవ చేస్తున్నాను. పెళ్ళయింది, జీవితంలో కష్టాలు, ఒడిదుడుకులు, భయంకరమైన తాగుడికి వ్యసనానికి బలైపోయాను. త్రాగుడు నా జీవితంలో ఎలా ఉండేది నాకు తెలిసే పరిస్థితి. పనికి వెళ్ళేవాడిని, కష్టపడేవాడిని, ఈ సేవ వదిలేశాను. ఈ సేవ చేయని పరిస్థితి. భార్య బిడ్డలు పెంచాలంటే ఈ సేవ నా వల్ల అవదని బాబు అని ఆ యొక్క ఫాదర్కి చెప్పేసి నేను బయటకు వచ్చేసి పని చేసుకుని వచ్చిన ఆదాయంతో ఇష్టాసారంగా తాగుతూ, పెద్దల మాట గౌరవం లేకుండా ఇష్టాసారంగా ఉండే పరిస్థితి. భార్య బిడ్డలను కూడా విసర్జించుకునే పరిస్థితులు ఉండేవాడు. ఏది ఉంటుంది అమ్ముకుని తినేయడం, ఏది ఉంటుంది త్రాగేయడం. అటువంటి పరిస్థితులు 2016లోనే దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నాకు దేవుడు తెలుసు, నేను క్రైస్తవునే, చిన్నప్పటి నుండి క్రైస్తవులు పెరిగిన వాడినే, సండే స్కూల్కి వెళ్ళేవాడిని, మా ఇంటికి ప్రార్థన చేస్తే ప్రార్థన చేసుకునేవాడిని. దైవజన రమేష్ బాబు తండ్రి గారు మా యొక్క సాయంకాలం ప్రతిరోజు ప్రార్థన పెడుతూ ఉండేవారు. ఇప్పుడు కూడా ప్రార్థన కొనసాగుతూనే ఉన్నాయి. నా చింతన నుండి కూడా ప్రార్థన జరుగుతూనే ఉండేవి. ఇప్పటికే ప్రార్థన ఆగలేదు. అక్కడ ప్రార్థనకి వెళ్తూ ఉండేవాడిని. అయినప్పటికీ కూడా దేవుని అంటే భయం లేకుండా పోయింది. ఒకనొక సమయంలో దేవుని దగ్గర ఏడ్చాను. తండ్రి ఏడిన పరిస్థితి, నేను నీ బిడ్డనే కదా, నీ మాట ఇప్పుడు విన్నానా, నీ సేవలో ఉన్నాను, వాక్యం చదువుతాను, పాటలు పాడుతాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని భయంకరంగా ఏడ్చిన రోజులు ఉన్నాయి. అప్పుడు దేవుడు నాతోటి ఒక దర్శనం ద్వారా మాట్లాడాడు. ఆ యొక్క వాక్కు నేను పట్టుకుంది, నమ్మాను, విశ్వసించాను. ఎస్, దేవుడే నాతో మాట్లాడాడు, నిజమే, ఆ స్వరం దేవుని స్వరమే అని గ్రహించి ఒక దైవజనుల ద్వారా నేను బలపడ్డాను. దేవుని వాక్యంలో ఎదిగాను. ఆ వాక్యాన్ని విశ్వసించాను. ఆ విశ్వాసంతో దేవుని నన్ను నడిపిస్తూ ఈరోజు మీ మధ్య సేవకుడిగా నిలబెట్టాడు. చెప్పడానికి సమయం లేదు కాబట్టి వివరం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
అయితే ప్రియమైన సహోదరులారా, విశ్వాసం కావాలి. నేను విశ్వసించాను, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడండి. ఎంతమంది చెప్పేవారు తాగుడు మానేదని, ఆయన తాగొద్దు, బిడ్డలు ఉన్నారు, పిల్లలు లేదు, త్రాగుడికి ముఖ్యంగా విలువిచ్చేవారు. ఎంతమంది చెప్పినా ఆలకించలేదు. కానీ ఒక్కడే పరిశుద్ధాత్మ దేవుడి మాట చెప్పాడు. ఆయన స్వరం నన్ను పట్టుకుంది, ఆయన గొంతు నన్ను పట్టుకుంది. ఆ క్షణం ఈ క్షణం వరకు దేవుని నడిపిస్తూనే ఉన్నాడు. ఎవరైతే నన్ను విసర్జించుకున్నారో, ఎవరైతే నన్ను తోసేశారో, ఎవరైతే తిట్టేవారో వాళ్ళందరూ కూడా నన్ను పిలిచి, అయ్యా ప్రార్థన చేయండి మా ఇంట్లో, అయ్యా ప్రార్థన నడిపిస్తుంది మా ఇంట్లోని, మా కుటుంబం కూడా ప్రార్థన చేయండి అని పిలిచే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరులారా, ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసం కావాలి, రక్షణ కావాలంటే ముందు విశ్వాసం కావాలి. విశ్వాసం లేనిదే రక్షణ రాదు, ఏమీ కూడా మీ దగ్గర ఉండదు. ఎందుకంటే మనం మందిరానికి వెళ్ళిపోతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మీటింగ్లకు వెళ్ళిపోతున్నాం అంటే కాదు. దేవుడితో విశ్వాసం కలిగి ఉన్నావా? ఒక సాక్షిగా నీవు ఉన్నావా? నీ జీవితంలో దేవుడి మాట పట్టుకున్నావా? దేవుని వాగ్దానం పొంది ఉన్నావా? దేవుని ప్రణాళిక నడుస్తూ ఉన్నావా? గ్రహించుకోవాలి. దేవుని యొక్క చూసిన క్రియను పని చూసో, సంఘాలు జరిగిన అద్భుతాలు చూసి కాదు, దేవుడి వాక్యం యథార్థంగా నువ్వు వినగలుగుతున్నావా? ఈ చెవులతో వినే వాక్యం కాదు, హృదయం అనే చెవులతో వినాలి. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటారు, చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. చెవులంటే ఈ మామూలు చెవులు కాదు, దేవుని యొక్క అంతరంగ చెవులు ఉండాలి. ఆత్మీయ చెవులు మనకు కావాలి, విశ్వాసం అనే చెవులు కావాలి, విశ్వసించాలి. ఎస్, దేవుని ముందు మా స్తుతిగానం చేస్తే మన ప్రణాళిక సిద్ధవుతుంది. దేవునితో మాట్లాడితే నా ప్రాణం జరుగుతుంది, నా కార్యం జరుగుతుంది, నా కుటుంబంలో కార్యం జరుగుతుంది అని నువ్వు నమ్మాలి. దేవుని వాక్యాన్ని గ్రహించగలగాలి. అందుకే అంటుంటాడు, భూమి ఆకాశం సృష్టించిన వాడు ఆయనే, సమస్తం చేసిన వాడు ఆయనే, నిన్ను నన్ను పుట్టించిన వాడు కూడా ఆయనే. మన బతుకేటో మన ప్రణాళిక ఏటో అని తెలియదా? అయితే ఆ సందర్భం కూడా మనం ఎదురు చూస్తూ కాదు, ప్రార్థనలలో కట్టుకోవాలి. ప్రియమైన సహోదరులారా, వాక్యంలో మనం బలపరుచుకోవాలి. చూసారండి, ఈయన ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో ఈ ప్రధానార్జకుడు. యేసుక్రీస్తు ఏ సమయంలో మాట చెప్పాడు, ఏ గడిలో మాట అన్నాడు, ఆయన మాట మీద బేసేవాడు తప్పించి లోక మాటల మీద అనలేదు, డాక్టర్ల మాట అనలేదు. మందు ఇప్పటిదాకా మందులు వాడాం కాబట్టి బాగుపడి అనుకోలేదు. లేదు, యేసుక్రీస్తు వారు నా బిడ్డ కోసం చెప్పిన అదే గడియ నా బిడ్డ రక్షణ పొందాడని కుటుంబం అంతా కూడా విశ్వసించింది. ఒకరిద్దరు కాదు, కుటుంబం అంతా కూడా దేవుని నమ్మారు, దేవునిలో విశ్వసించారు. నీవు నేను కూడా ఈ యొక్క వాక్యం విన్న బిడ్డలారా, దూరాన సమీపన ఎందరైతే దేవుని మాటలు ఆలకిస్తున్నారో మీరందరూ కూడా, పెద్దవారైనప్పుడు కూడా చిన్నవారైనప్పుడు కూడా మీరందరూ కూడా దేవుని యొక్క విశ్వాసంలో ఉన్నారని విశ్వసిస్తున్నాను. ఏదైనప్పుడు కూడా దేవుని ప్రణాళిక బట్టి, దైవజనులు రమేష్ బాబు యొక్క తలంపు బట్టి ఈ వాక్యం ద్వారా అనేక ప్రాంతాల్లో ఆయన అంటూ ఉన్నారు, ఈ లైవ్ ఇచ్చినందుకు ఏం కాదు తమ్ముడు అన్నయ్య, కనీసం కుటుంబంలో ఒక్కరైనా కూడా మారితే అదే నాకు చాలు, కుటుంబంలో ఎవరో ఒకరు దైవ వాక్యం వింటారు తమ్ముడు, అదే నాకు చాలని దైవజన రమేష్ బాబు గారు చెప్తూ ఉన్నారు. ఏదో ఆశించో, ఏదో సిద్ధపడి కాదు, దేవుని ద్వారా మాట్లాడించాలి, నశించిపోయే ఆత్మలు పట్టుకోవాలి, దేవుని ప్రణాళికను నిలిపించాలని ఆయన తలపెట్టిన ఉపాస కొడుకులు కూడా ఘనంగా జరగాలి. విశ్వాసంతో అందరూ కూడా ప్రార్థనలు చేయాలి. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. శాతాను విసిరి యొక్క అగ్ని జ్వాల మనం తప్పించుకోవాలంటే దేవుని యొక్క ప్రణాళిక మనకే కావాలి. ఈ యొక్క శోధన మనం జయించుకోవాలి. శోధన అంటే ఏదో రకంగా రాదు, మన మధ్యకి కోపం ద్వారానో శత్రువుల ద్వారానో దాడి చేస్తూ ఉంటుంది, అంతే తప్ప వేరే విధంగా కాదు. గమనించాలి. దేవుని వాక్యం విన్న బిడ్డలారా, జాగ్రత్త. దేవుని వాక్యంలో వెతుకుతూ ఆయన యొక్క ప్రణాళికను మనం మాట్లాడుతూ దేవుని వాక్యం మనం గ్రహించుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి. ఇచ్చిన సమయాన్ని బట్టి దైవజన రమేష్ బాబు ప్రచారం చెప్పుకుంటూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఉపయోగించుకోవాలని నమ్ముతున్నాను. దేవుని మహాకృప మీ అందరిపై తోడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని బిడ్డలు పాట పాడుతున్నా, చిన్న పాట పాడినట్లయితే అందరూ ప్రార్థన చేసుకుందాం.
నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయా, నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నీలా ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయా, సౌలును పౌలుగా మార్చినావా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చినావా గొప్ప దేవుడా, నీలోని ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా, నీలోని ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చు, నీలా నడవాలని నీలా ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. హల్లెలూయా. లేచినట్లయితే ప్రార్థన చేసుకుని ఆరాధన ముగించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ గణనామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రభువా. ఈ సాయంకాల సమయమందు ఈ యొక్క ఆరాధన ద్వారా, ఈ లైవ్ ఆరాధన ద్వారా మీ మధ్య మేము పంచుకునే విధానానికి వందం తండ్రి. ఈ వాక్యం ద్వారా మనం బలపరిచిన విధానానికి వందం తండ్రి. నువ్వు మాతో మాట్లాడే విధంగా విశ్వాసం అనే డాలు పట్టుకొని నువ్వు నడవాలి, దేవుని యొక్క కృపలో నువ్వు ఉండాలని మాతో మాట్లాడిన విధానానికి నీ వందనములు స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, నువ్వు జెరూసలేం మినిస్ట్రీస్ ద్వారా ఈ యొక్క కార్యక్రమంలోని ఆ యొక్క దైవజన రమేష్ బాబు గారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి సంఘాన్ని దీవించండి, సంఘ పెద్దలను దీవించండి. అదేవిధంగా తండ్రి, ఈ యొక్క మా యొక్క చిన్న యొక్క ఆరాధన కృప ఆరాధన ఆవరణము దీవించండి. గ్రామ పరిచర్లోను, రాజులు జరిగే గ్రామ పరిచర్లోను, ఈ రాజమండ్రి జరిగే పరిచర్లో కూడా మాతో ఉండండి. అదేవిధంగా మాతో ఉంటున్న పాస్టర్ మోహనయ్య గారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి. ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న బిడ్డలను దీవించండి, పాటలు పాడిన బిడ్డలని, ఈ యొక్క ఆరాధనలో వేకించిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును దీవించి కాపాడండి. మరి ముఖ్యంగా తండ్రి, రేపు జరగబోయే ఉపవాస ప్రార్థనలోని నీ యొక్క కృపను తోడించు తండ్రి. న్యూ జెరూసలేం యొక్క
ఉపవాస ప్రార్థనలోనే నీవు ఉండి ప్రభువా. వచ్చే దైవజనులందరూ దీవించిన ఆయన రమేష్ బాబు గారి యొక్క ఆలోచన బట్టి నీవు ఇచ్చిన కృపను బట్టి ఆయన బలపరచు నాయన. ఎవరెవరైతే ఏ వర్తమానములు పంచుకోవాలని ఆశపడుతున్నారో వాళ్ళందరినీ దీవించినైనా ఈ ఉపవాస ప్రార్థనలోని ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టే విధంగా వాళ్ళందరూ కూడా నీ కృపను బట్టి దీవించిందండి. వచ్చే దైవజనులందరూ కూడా పేరు పేరున దీవించిన ఆయన. అదేవిధంగా తండ్రి మా కుటుంబాన్ని దీవించిన ఆయన, మా బిడ్డలను దీవించండి. రమేష్ బాబు గారి కుటుంబాన్ని, వాళ్ళ తండ్రి తండ్రి వాళ్ళందరినీ పేరు పేరున దీవించడానికి వీలుగా తండ్రి. మరి ముఖ్యంగా ఈ కృపా ఆరాధన ఆవరణని బలపరచుకోవడానికి శక్తిని, జ్ఞానాన్ని నీ వాక్యంలో మెలకువగా నేర్చుకోవడానికి ఆలోచన నాకు దయచేయమని యేసు పరిశుద్ధమడికున్న పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవా సంధించము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధం సంధించము. నా ప్రాణమా యెహోవా సంధించము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరునట్లు మమ్మల్ని దీవించి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లైవ్లో ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. అలాగే రమేష్ బాబు గారి యొక్క వందనాలు. న్యూ జెరూసలేం మినిస్ట్రీ అందరికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. మా కుటుంబ సభ్యులు తరపునండి మీరందరికీ కూడా మీ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ యొక్క కృపను బట్టి యేసుక్రీస్తు నామమున మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.